ఇవాళ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా రాజయ్య గారు, మనం చూస్తూ ఉన్నాం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఏకంగా కథన రంగంలో దూసుకుపోతూ ఉంటే ఎన్నికల ప్రచారంలో, మరోవైపు కాంగ్రెస్ పూర్తిగా ఎక్కడికక్కడ అరాచక పర్వాన్ని కొనసాగిస్తుందనే కథనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పత్రికల్లో అనేక చోట్ల బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు కావచ్చు, ఏకంగా బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులను కిడ్నాప్ చేసి మరీ కాంగ్రెస్ కండువా కప్పి మరీ అటువైపు నుంచి అధికార పార్టీ నుంచి పోటీ చేయిస్తున్న బలవంతపు ప్రయత్నాలు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతంగా మనం భావించాలి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల 2 నెలల కాలం నుంచి వెళ్ళి గూండాల రాజ్యం నడుస్తూ ఉంది, అరాచకాల ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎందుకంటే అధినేత రేవంత్ రెడ్డి మీదనే 87 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. దాదాపు 200 పైచులకు సివిల్ కేసెస్ ఆయన మీద నమోదున్నాయి. సో అలాంటప్పుడు ఇక మంచి పాలన, రామరాజ్యము ఉంటుందని మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అలాంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఒక గూండా పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలకు కొదువ లేకుండా అయిపోయింది. అది ఏ రంగా, అది ఎలక్షన్లే కావచ్చు, లేదా జనరల్ పాలనే కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, సిట్ కేసులు, ఇట్లా అనేక రకాలుగా మరి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఆ రకంగా అధినాయకత్వం బీఆర్ఎస్ను అట్లా వేధించడమే కాకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ రేవంత్ రెడ్డి గారి అండ చూసుకొని, మాకున్నాడు రేవంత్ రెడ్డి, మాకు పెద్ద గూండా ఉన్నాడు, ఆ గూండానే మమ్మల్ని రక్షిస్తాడనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడైతే మొన్న సర్పంచ్ ఎన్నికలలో కావచ్చు, ఇప్పుడైతే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎందుకంటే రౌడ్ షీటర్స్, అదేవిధంగా గూండాలు, కబ్జా కోర్లు అందరు కూడా ఇవాళ కాంగ్రెస్లో అభ్యర్థులను అపహరించడం కానీ, బీఫామ్లు తీసుకుని చింపేయడం కానీ, మా పక్కనే జనగాంలో కూడా మరి ఒక అభ్యర్థిని ఏకంగా కొనడమే కాకుండా కిడ్నాప్ చేసి తీసుకుపోయిన సందర్భము మనం చూస్తున్నాం. ప్రతి దగ్గర కూడా అరాచకాలు మితిమీరిపోయినాయి. ఏమనంటే మాకు రేవంత్ ఉన్నాడు, లేమనంటే మాకు మంత్రి ఉన్నారు, లేకపోతే మా ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పేసి చాలా చెప్పవశం కానీ అరాచకాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో అరాచకాలు, రెండవది పోలీసుల సపోర్టు, మూడవది గూండాయిజం. ఈ వెరసి ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ మాకున్న కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు మార్గదర్శనంలో ఎక్కడికక్కడ నివారించే ప్రయత్నం, ఎదుర్కొనే ప్రయత్నం, అవసరమైతే నిలదీసే ప్రయత్నం, ఎక్కడ కూడా మొక్కబోని ధైర్యంతో బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా పనిచేయడం జరుగుతుంది. మొన్న మనం చూసినాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వాళ్ళు చెప్పినట్టే మనము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 90-95% వరకు మరి స్థానిక సర్పంచులందరినీ మనమే గెలిపించిన పరిస్థితి ఉండే. ఇప్పుడు మొదటిసారి మరి పార్టీ రహితంగా జరిగిన ఎన్నికల్లోనే దాదాపు 42-43% మనకు రావడం జరిగింది. అక్కడక్కడ ఇండిపెండెంట్లు లేకపోతే తర్వాత న్యూట్రల్ రెబల్స్ అట్లా నిలబడి దగ్గర 50% వరకు మన వాళ్ళు గెలిచిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు మున్సిపల్ ఎన్నికలు కారు సింబల్తో ఎలక్షన్లు వస్తున్నాయి. అభ్యర్థి అదేవిధంగా ప్రచారం ఎట్లున్నా కూడా కారు అంటేనే కేసీఆర్, కారు అంటేనే తెలంగాణ అన్నట్టు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కారు గుర్తు కోటేయాలని ఊరుతున్నారు. ఎక్కడ పోయినా ప్రచారం కోసం ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మహిళలందరూ హారతులు పడుతున్నారు. ఎందుకంటే అందరికంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నష్టం చేసింది, ఇచ్చిన హామీలు నెరవేర్చింది మహిళలకే. మహిళలు చీపుర్లు పట్టుకొని తిరగబడే పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ఎవరన్నా కాంగ్రెస్ కోటేయమని వస్తే వాళ్ళని నిలదీసే పరిస్థితి కోసం బాకీ కాడు మహిళలకు ఏ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది, రైతులకు ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ పడ్డది, అదేవిధంగా విద్యార్థులకు ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది, నిరుద్యోగులకు ఎట్లా బాకీ పడ్డది, వృద్ధులకు ఎట్లా బాకీ పడ్డది అని చెప్పేసి అనేక రకాలుగా ఈరోజు ప్రజలు
కాంగ్రెస్ వాళ్ళు వస్తే నిలదీసేదానికి మనం సమయత్తమై ఉన్నారు. సో తప్పకుండా రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ళు ఎన్ని రకాల అరాచకాలు సృష్టించినా, ఎన్ని రకాలుగా గూండాయిజం చేసినా కూడా సైలెంట్ ఓట్ ఫర్ కార్ కోసము మరి నిశ్శబ్ద విప్లవం యుద్ధం జరుగుతుంది. తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసడానికి ప్రజలు సంసిద్ధమవుతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఎప్పటికప్పుడు అధినాయకత్వం కేటీ రామారావు గారి మార్గదర్శకంలో మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. మరి మున్సిపల్ ఎన్నికల్లో భారీగా గెలుస్తానికి కూడా అవకాశం ఉంది. ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులకు బ్రహ్మరథం పట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని రకాలుగా అటు చంద్రబాబు నాయుడుతో ములాఖాత్ చేస్తూ, కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీతో దోస్తాన్ చేస్తూ, రేవంత్ రెడ్డి చేసే మరి విచ్చలవిడిగా ఆయన మాట్లాడే భాష, మరి ఆయన వయసు, కేసీఆర్ గారి వయసు కూడా విలువ ఇవ్వకుండా మనం ఉన్న సిట్ అధికారుల దగ్గర తీసుకొచ్చి విచారణ జరిపించడం కావచ్చు. తర్వాత తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ లేకపోతే తెలంగాణే లేదు. అలాంటి జాతిపితను పట్టుకొని ఆయనకు నోరుకొచ్చినట్టు, అది నోరా మోరై అన్నట్టు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, ఆయనకు అంతో ఇంత ఏమైనా విలువ ఉన్నాయంటే ఆ భాషతోటి ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే మాటలు అవి కావు అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఆయన తిరస్కరించుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సో తప్పకుండా రేపు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడతారు. వారు ఎన్ని రకాలుగా అరాచకాలు చేసినా, గూండాయిజం చేసినా, అదేవిధంగా బ్యాలెట్ పత్రాలు ఎత్తుకపోయినా, లేకపోతే బీఫామ్లు ఎత్తుకపోయినా, ఇంకా ఏం చేసినా కూడా అంతిమంగా విజయం మాత్రం తప్పకుండా మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ గారి ఆశీస్సులతో, కేటీ రామారావు గారి ఆశీస్సులతో తప్పకుండా భారీగా గెలిచే అవకాశం ఉంది. మనం చూస్తా ఉన్నాం. రాజయ్య గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం, మున్సిపల్ ఎన్నికల్లో కారు వేగంగా దూసుకెళ్తోంది. ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ అరాచక పర్వాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారనే అంశాన్ని ప్రస్తావిస్తున్న సందర్భం. 2 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గాలికి వదిలేశారు. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీపై నెలకొంది. తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మనం చూస్తూ ఉన్నాం మున్సిపల్ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వైపు జనం మధ్య, ప్రజల మధ్య దూసుకుపోతున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏకంగా బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్న అంశాలు కూడా తెరపైకి వస్తున్న సందర్భం. పట్నంలో కాంగ్రెస్ గుండాగిరి అంటూ ప్రధానమైన వార్తలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి జరుగుతున్న మొత్తం పరిణామాలన్నింటినీ కూడా ఎట్లా అర్థం చేసి వేటికి సంకేతంగా మనం భావించాల్సిన అవసరం ఉంది? ఈ రాజకీయాలు ఒక 1980s మధ్యలో కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాలు ఉండేది. ఒక గుండాయిజం, భయోత్పాతం. ఎందుకంటే రాజకీయ చైతన్యం లేదు, చదువు తక్కువగా ఉండే అప్పుడు, ఇంకా అక్షరాస్యత, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో విపరీతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేసేది, గుండాయిజం చేసేది, మొత్తం ఎలక్షన్ బూత్లను క్యాప్చర్ చేసేది, బెదిరించి మొత్తం చేసుకోపోయేటువంటి సిచ్యువేషన్ ఉండేది, కొట్టేది, చంపేది, ఇవన్నీ చేసేది. ఆ పరిస్థితి ఇప్పుడు ఈయన తీసుకొచ్చిండు. ఇప్పుడు పాత పరిస్థితిని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఒక భయోత్పాతంతో రాజకీయాలు చేస్తుండు. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా నాది అప్పర్ హ్యాండ్ కావాలి, ఇది లేకపోతే లేదు అనే దాంతో ఒక భయం, ఆయనకు ఇంటర్నల్గా భయం పుట్టి భయోత్పాతం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దీనికి ఏంటంటే మూలం బూతులు మాట్లాడి తిడుతూ అవతల పక్షాలను విపరీతంగా రెచ్చగొట్టడం, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఇష్టం ఉన్నట్టు రెచ్చగొట్టే విధంగా, ఒక అమెరికా నుంచి వచ్చి హార్వర్డ్ నుంచి వచ్చిన కానించి ఒక ఇన్స్పైర్ చేసే విధంగా, ఒక దౌర్జన్యం చేసే విధంగా, భయోత్పాతం క్రియేట్ చేసే విధంగా క్యాడర్కి మెసేజ్ ఇస్తుండే ఈయన స్పీచ్లలో. ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడడం, రెచ్చగొట్టడం, కులాలు ముందలేయడం, అన్ని రకాల ముందలేసి చూసుకుందాం తేల్చండి అని కాంగ్రెస్ క్యాడర్కు హింట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇవి జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, కిడ్నాపులు చేయడాలు, నామినేషన్ వేస్తే తీసుకోవడాలు, ఇది బుర్కాలేసి, హిందూ మహిళలకు బుర్కాలేసి నామినేషన్ విత్డ్రా చేయించడాలు, ఇది సినిమాలలో చూసినాము తప్ప ఇవన్నీ రియల్గా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చూపిస్తున్నాడు. ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన ఎక్కడ ఇవన్నీ ఏంటంటే జనరల్గా అంతకుముందు రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు
ఇవన్నీ చేసేవాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సందర్భంలో అవన్నీ వంట పట్టించుకొని ఇవన్నీ ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేసి ఒక దౌర్జన్యకాండ, ఒక భయోత్పాతంతో, ఒక అప్రజాస్వామ్యమైనటువంటి రీతిలో ఈ ఎలక్షన్లు నిర్వహించాలని చూస్తున్నారు. ఎన్నికల కమిషను నోరు మూసుకొని ఉంటుంది, చూసి చూడనట్టు. వీళ్ళు రోజు ఎన్నికల కమిషన్ మీద ఢిల్లీలో రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడు, ఎస్ఐఆర్ మీద అంటున్నారు. ఇదేంటంటే మరి ఇక్కడ వాళ్ళు పరిపాలిస్తున్న చోట్ల ఇంత అరాచకాలు చేస్తే, ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఇది ప్రజాస్వామ్యయుతమైన ఎలక్షన్ అని అంటారా? నువ్వు ఎందుకు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఎలక్షన్ జరిగే విధంగా ఒక ముఖ్యమంత్రి వ్యవహరించాలి. ఎంత దిగజారినటువంటి విషయం అంటే ఈ మధ్య చంద్రహాస్ అని ఒక సినీ నటుడు పాట పాడిండు. ఆయన స్థాయికి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దిగజారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బూతులు అట్లా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడిన బూత్కు ఈయన మాత్రం తేడా లేదు. అట్లాంటి ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతూ రెచ్చగొడుతూ క్యాడర్ని ఇలాంటి దౌర్జన్యకాండకు పాల్పడుతున్నటువంటి అంశాన్ని ఇది నెక్స్ట్ ఏమైతుంది తెలుసా? నెక్స్ట్ వచ్చే ఎవరైనా అధికారంలోకి వచ్చినా నెక్స్ట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. అప్పుడు ఇవన్నీ పోయినాయి, విలువలు పోయినాయి, ప్రజాస్వామ్యం కాదు, అరాచకాలు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు ఇవన్నీ నేర్పిందే మీరు నెక్స్ట్ లెవెల్ నేర్పుతున్నారు. ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో ఇవన్నీ చేస్తుంటే ఎవరు అడగడానికి కూడా రాహుల్ గాంధీకి ఎందుకు ఈ సానుభూతి వస్తుంది, రాహుల్ గాంధీని ఎందుకు సమాజం ఇంకా యాక్సెప్ట్ చేస్తలేదు, మీరు చేస్తున్నటువంటి మోడీ చేస్తున్నటువంటి అరాచకాలను గట్టిగా సమాజం ఇంకెందుకు ఎదురు తిరుగుతలేదంటే మీరు చేస్తున్నదంటే అంతకంటే ఎక్కువ ఉన్నది. ఇవన్నీ మీరే అందిస్తున్నారు. కొత్త 60 ఏళ్ళు పరిపాలించి ఇవన్నీ మీరు నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్కి అందిస్తున్నటువంటిది. మీరు ఇక్కడ చేసినటువంటి పరిపాలన ఇప్పుడు ఈ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో చూసినట్లయితే ఎక్కడ చూడు ఇట్లాంటి పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. ఈ రకమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని తీసుకురాకుండా ముఖ్యమంత్రి చూసుకోవాలి. తను ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో అధికార పార్టీగా ఉన్నటువంటి నాయకుడు సంయమనం పాటిస్తూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగే విధంగా ప్రశాంతంగా అందరు అధికారులకు, కలెక్టర్లకు కావచ్చు, ఇంకీనే ఎలక్షన్ కమిషన్ కు పూర్తిగా సహకరించి చాలా స్ట్రిక్ట్ గా ఎలక్షన్లు జరపాలనే విధంగా చూడాలి తప్ప ప్రోత్సహించి ఎంత దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు కూడా ఉత్త కూర్చొని ఉన్నట్టు ఉద్దేశపూర్వకంగా వచ్చి తగాదాలు పెట్టుకోవడం కావాలని ఇవన్నీ ఏంటంటే 80s 90s ఊకనే పుల్లలు పెట్టుకొని సౌండ్ ఎక్కువ పెంచి కావాలని ఎవరికైనా ఇబ్బంది అవుతుంది అక్కడ. ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ కావాలి. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది ఈ పాలనలో. దాంతో నెక్స్ట్ లెవెల్లో వేరే ఉంటుంది. ఇక చాలా అరాచకాలకే పరాకాష్టకపోతుంది ఇట్లాంటి ప్రజాస్వామ్యం ఉంటే. వీటికన్నిటికీ మూలం కాంగ్రెస్ పార్టీ కిందనే లెక్క కట్టాల్సి వస్తుంది భవిష్యత్తులో. అందుకని పైనుంచి కానీ పై హైకమాండ్ కానీ ఇక్కడ ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఎస్ సార్. రాజయ్య గారు, మనం విజయ్ గారు చెప్పిన అంశాలు చూస్తూ ఉన్నాం. అయితే వాస్తవానికి పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా దాదాపు అనేక రకాల చర్యలు, ఇలాంటి చర్యలు జరిగిన సందర్భం, అనేక రకాల దౌర్జన్యాలు చేసిన దాదాపు 4000కు పైగా గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ గెలిచిన సందర్భాన్ని మనం చూసాం. అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణులకు ఏ రకంగా పల్లె ప్రజలు ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరోసారి అటెన్షన్ డైవర్షన్ కోసం అనేక రకాల దృష్టి మళ్లించే ఎత్తుగడలు కావచ్చు, అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ను తెరపైకి తీసుకొస్తున్నారనే అంశం కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ప్రజల్లో ప్రధానంగా ఎలాంటి అంశాలపై చర్చ జరుగుతుంది? 2 ఏళ్ల పాలన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం, మరోసారి మోసపోవద్దని పిలుపునిచ్చిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లాంటి అంశాలు ప్రధానంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు శాంతి భద్రతలను కాపాడే అంశం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా జిల్లాల పర్యటన పెట్టుకొని పైన మాట్లాడిపోయేది ఒకటి, డయాస్ స్టేజ్ దిగి కిందికి పోయేటప్పుడు మీరు దౌర్జన్యాలు చేయండి, గుండాయిజం చేయండి, మీరు ఏమైనా చేయండి కానీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవాలి, సర్పంచ్గా ఉండాలి, వార్డు మెంబర్లు ఎత్తుకపోతారా లేకపోతే ఏం చేసి ఉప సర్పంచ్ కానీ కూడా కాన్సన్ట్రేట్ చేసి స్వయంగా ముఖ్యమంత్రే జిల్లాల పర్యటన పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ అదే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ జిల్లా పర్యటన పెట్టుకుని ఒక ముఖ్యమంత్రి స్థాయితను కూడా మళ్ళీ తిరిగే పరిస్థితి కనబడుతుంది. స్వయంగా ముఖ్యమంత్రినే ఒక గూండా కాబట్టి అనేక క్రిమినల్ కేసెస్ కు మరి ఆయన మీద ఉన్నాయి కాబట్టి ఆయనకి ఎలాంటి భయం లేదు. నేనున్నా, మీరు చూసుకోండి, మనదే ప్రభుత్వము, అధికార పార్టీ మనది కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది,
పోలీసులు మనకు సహకరిస్తారు. అదేవిధంగా మీరు చేసే అరాచకాల మీద ఎవరు కూడా మిమ్మల్ని నిలదీయరు. ఎక్కడన్నా బీఆర్ఎస్ శ్రేణులు కనుక అడ్డుపడేది ఉంటే మీరు మరి ఎంతకైనా తెగించి వాళ్ళ మీద దౌర్జన్యం చేయండి, గుండాయిజం చేయండి, అవసరమైతే కొట్టండి, తిట్టండి అన్నట్టు అనేక రకాలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రోత్సహించడం కనబడుతోంది. ఈరోజు స్వయంగా మరి మున్సిపల్ ఎన్నికల విషయంలో కానీ మొన్న గ్రామ పంచాయతీలు జరిగిన అంశాలు ఎక్కువగా రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలేంటి, ఇప్పటి వరకు నెరవేర్చిన ఏంటని చెప్పేసి అనేక మంది ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి మరి అనేక రకాలుగా మభ్యపెట్టి దాదాపు 40 లక్షల మంది రైతులకు సాయం చేస్తారని చెప్పేసి ఇప్పటివరకు 20 లక్షల మంది కూడా చేయకపోవడమే కాకుండా 30-35% కూడా రుణమాఫీ కాకపోవడం వల్ల అనేక మంది ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం మనం చూసినాం. కారణం ఏంటంటే 2 లక్షలు ఆ పై ఉన్నాయి మీరు కట్టేది ఉంటే మొత్తం 2 లక్షలు మాఫీ అయితే అని చెప్తే మళ్ళీ 5%, 10% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి అవి వాళ్ళు మొత్తం కూడా రుణమాఫీ కాకపోవడం వల్ల అనేక మంది బ్యాంకుకు పోయి వాళ్ళు పెట్టే వేధింపులకు బ్యాంకులకు పోయి అక్కడే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసినాం. సో ఆ రకంగా రైతులకు రుణమాఫీ చేయకపోవడం, రైతు భరోసా పేరుతోటి ఇప్పటికి 3 పంటలు ఎగ్గొట్టడం జరిగింది. మొన్న ఒకసారి వానకాలము ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం వచ్చి ఇప్పుడు మళ్ళీ వేసంగి ఇస్తానని చెప్పేసి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం, తర్వాత 15,000 ఇస్తానని ఓన్లీ 12,000 ఎకరాకు ఒక్కసారి ఇచ్చే కార్యక్రమం, భూమి లేని నిరుపేదలకు 12,000 ఇస్తానని ఇవ్వకపోవడం, రైతులకు మన కౌలు రైతులకు 15 అని కనీసం 12,000 కూడా ఇవ్వకపోవడం, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తారని వాళ్లకు ఇవ్వకపోవడం, తర్వాత రైతులకు సంబంధించిన రైతు బీమా ఎక్కడ కూడా వచ్చే పరిస్థితులు కాబట్టి రైతు చనిపోతే దిక్కులోచని పరిస్థితుల వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా రోడ్డుల మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. రైతులకు ఎక్కడ కూడా 12 గంటల కరెంటు కూడా సరిగ్గా రావట్లేదు. 24 గంటలు దేవుడారు కానీ 12 గంటలు కూడా కరెంటు రాని పరిస్థితి కనబడుతూ ఉన్నది. సరి అయిన ప్రణాళిక లేక రిజర్వాయర్లో నీళ్లుండి కాలువలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, రిజర్వాయర్లో నీళ్లుండి మరి మోటార్లు ఆన్ చేయని పరిస్థితి మనం కొట్టొచ్చినట్టు చూస్తున్నాం. ఓన్లీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఫెయిల్యూర్ తెలంగాణ లేకపోతే విధానాలు అన్నట్టు కాళేశ్వరకు ఇప్పటికి కూడా మరి 3 సంవత్సరాలు అయిపోతే కనీసం రిపేర్ చేయలేని పరిస్థితి. ఎస్ఎల్బి సమాధి అయితే సజీవంగా సమాధి అయితే ఇప్పటి వరకు వాటిని బయటికి తీయలేని పరిస్థితి. పెద్దవాగును 2 సార్లు కూలిపోతే కూడా రిపేర్ చేయలేని పరిస్థితి. అదేవిధంగా సుంకిశాల కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కావచ్చు, అక్కడ మరి పంప్ హౌజ్లో డయాఫ్రామ్ అంతా కూలిపోతే అది కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఆ రకంగా ఇప్పటి వరకు రైతులకు బోనస్ ఇస్తారని చెప్పారు. ఎక్కడ కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు రైతు 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తని చెప్పి వాటిని కూడా ఎగనామం పెట్టిళ్ళు. తర్వాత కొనుగోలు కేంద్రాలు ఎక్కడ సరిగ్గా లేక రైతులు అడ్డికి పావుసేరు వారి ధాన్యాన్ని పండించి అమ్మిన పరిస్థితి మనం చూసినాం. కొనుగోలు కేంద్రాలు తూతూ మంత్రంగా పెట్టడం వల్ల ఆ రకంగా రైతులకు అన్యాయం జరిగింది. సో ఈ రకంగా రైతును రాజును చేయాలని కేసీఆర్ ఆలోచిస్తే ఇలా రాక్షసుడు రేవంత్ రెడ్డి రైతుల పాలిటీ రాక్షసులు లెక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి పరాకాష్ట కనీసము యూరియా వానకాలం అందించలేదు. ఇప్పుడు వేసంగి ఈ రోజు వరకు కూడా యూరియా అందించని దౌర్భాగ్యమైన నికృష్టమైన పాలన రేవంత్ రెడ్డి మరి అందించడం మనం చూస్తే రైతుకు రుణం మరి పంట ఏపుగా వచ్చి దిగుబడి ఎక్కువ రావడానికి యూరియాను గొప్పగా వాడుతుంటారు. సో ఈరోజు యూరియాను అందించలేని పాలన ఇలా రేవంత్ రెడ్డి పాలన. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క రైతుకు సంబంధించిన ఏ ఒక్క సంక్షేమం కూడా ఈరోజు మరి నడవట్లేదు. కాబట్టి రైతులందరూ కూడా బగ్గుమని కన్నెర్ర చేస్తూ ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు మరి తప్పకుండా రైతులందరూ కూడా కర్రుగాల్చి వాత పెడతారు. ఇకపోతే మహిళలు ఎక్కువగా నమ్మించి ఏదో నమ్మి నానబోస్తే పుచ్చిపురలైనట్టు మహిళలు కూడా ఎక్కువగా మోసం చేయడం జరిగింది. మహాలక్ష్మి పేరుతోటి 2,500 అని చెప్పింది. ఇప్పటికీ 2 సంవత్సరాల 2 నెలలు అయింది. దాదాపు ఒక్కొక్క మహిళకు 75,000, 80,000 మహిళలకు బాకీ పడ్డ పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మహిళలకు సంబంధించిన వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వితంతులు కావచ్చు, అందరికీ కూడా మరి 2,000 నుండి 4,000 పెన్షన్ అన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తానన్నారు, వాళ్ళకు స్కూటీ కొనియలే విద్యార్థులకు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది మరి తులం బంగారం
కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పేసి మభ్యపెట్టి మరి ఆ నెరవేరకపోవడం వల్ల నూతనంగా పెళ్ళైన వధువు కానీ అత్తగారి కుటుంబం కానీ మొత్తం కూడా వాళ్ళందరూ కూడా మహిళలు తిరగబడే పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏ ఊరికి పోయినా కూడా, ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్లలో కానీ మిగతా విషయాల్లో కానీ ఇలా మహిళలు చైతన్యవంతమయ్యారు. తెలంగాణలో మహిళా ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు. సో తప్పకుండా మహిళలందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ను మరి బట్టి కనిపించడానికి మహిళలందరూ కూడా తిరగబడడానికి ఒక పక్క మహిళలు ఉన్నారు. ఇక తర్వాత విద్యార్థులకైతే రెసిడెన్షియల్ పాఠశాలలో ఇప్పటికే దాదాపు మరి 106 మంది వరకు విద్యార్థులు చనిపోయారు. కనీస వసతులు లేవు, కాస్మోటిక్ కిట్ ఇవ్వడం లేదు, తర్వాత మెనూ ఫాలో కావడం లేదు. అనేక దుర్భర పరిస్థితుల్లో పాము కాటుకు, తర్వాత తేళ్లకు, తర్వాత ఆ రకంగా విష జ్వరాలు వచ్చి అనేక మంది చనిపోయిన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈరోజు విద్యార్థి లోకంలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి విద్యామంత్రిగా స్వయంగా సీఎం ఉండే మరి ఎలాంటి ఒక మార్క్ విద్యాపరంగా ఎదగాలి అనే కార్యక్రమంతో కేసీఆర్ రాదు 1021 రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే అవన్నీ కూడా నిర్వీర్యం చేయడమే కాకుండా మళ్ళీ మరి కమిషన్ల కోసం కక్కుర్తిపడి అప్పులు తీసుకొచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టి ఆశ పెట్టి ఎక్కడ కూడా తట్టమట్టి తీసిన పరిస్థితి లేదు. సో ఆ రకంగా విద్యార్థులందరూ మండిపడుతూ ఉన్నారు. నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పేసి ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అని చెప్పేదానికి దిగజారి ఇవాళ రేవంత్ రెడ్డి మరి కార్యక్రమం చేస్తే ఈరోజు నిరుద్యోగులు అనేక రకాలుగా ఉద్యోగం చేస్తున్న పరిస్థితి కనబడుతున్నది. అదేవిధంగా ముసలోళ్ళు అయితే తిట్టలేదు. ఎందుకంటే మాకు 200 పెన్షన్ 2000 చేసినట్టు కేసీఆర్ గారు, ఈయన 2000 ఉంటే 4000 చేస్తారంటే మేము ఆశపడ్డాం. ముసలాయనకే కాదు ముసలవ్వకు కూడా ఇస్తారంటే ఇద్దరు కలిసి ఆశపడ్డాం. 8,000 వస్తాయి, కోడలు కలిపి 2500, మొత్తం 10,500 వస్తాయంటే పైసా కూడా గతి లేదు. అప్పుడు కేసీఆర్ పుణ్యమా అని అప్పుడు ఇచ్చిన పైసలే ఇప్పటి వరకు అంతున్నాయి, కానీ ఒక్క పైసే అదనంగా వచ్చిన పరిస్థితి లేదు అని చెప్పేసి వృద్ధులందరూ కూడా తిరగబడే పరిస్థితి ఉన్నది. ఆ రకంగా అయిందంటే ఎక్కడ అభివృద్ధి కోసం ఒక తట్టమట్టి తీయలేదు. తర్వాత ఇప్పటి వరకు ఒక కన్స్ట్రక్షన్ చేసి లేదు, ఓన్లీ డిస్ట్రక్షన్ మాత్రమే. హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆస్తులను కూడా ధ్వంసం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. భూస్వీ ప్రక్షాళనతో అటుమొక్కన ఇల్లు కూలగొట్టే కార్యక్రమం, ఓన్లీ డిస్ట్రక్షనే తప్ప కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో తప్పకుండా ఏంది అంటే ఓన్లీ అధికార పార్టీ ఉన్నాం, మేము అధికారంలో ఉన్నాం, మేము అరాచకాలు చేస్తాం, మేము దౌర్జన్యాలు చేస్తాం, మా పాలన ఉంది కాబట్టి బెదిరిస్తూ అదిరిస్తూ ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సంక్షేమ పథకాలకు తిలోగతాలు ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు అసలు మొదలే పెట్టలేదు. ఓన్లీ తూతు మంత్రంగా అక్కడో ఇక్కడో అప్పుడు మనం చేసిన పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కన్స్ట్రక్షన్స్ మొత్తం కంప్లీట్ అయితే దానికి మరి రిబ్బన్ కట్ చేసి మేము చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం, సంక్షేమం శూన్యం. అందుకనే ప్రజలు యావత్ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెచ్చిన కేసీఆర్ గారే మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇవన్నీ కూడా వర్తిస్తాయి. తప్పకుండా బయట ప్రచారం ఎట్లా జరిగినప్పటికీ సైలెంట్ ఓలింగ్ ద్వారా తప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థులు భారీగా గెలిచే అవకాశం ఉంది. కేసు మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని చెప్పేసి రాజయ్య గారు చెప్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. 2 ఏళ్ల పాలనలో పూర్తిగా విధ్వంసం తప్ప ఎక్కడ కూడా వికాసం లేదనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పరిపాలనలో 10 ఏళ్ల పాటు తెలంగాణ ఓవైపు సంక్షేమంలో ఒక మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో ఒక మెరుపు వేగాన్ని కనబరుస్తూ ముందుకు దూసుకెళ్తే ఇప్పుడు పూర్తిగా ఎక్కడ చూసినా కూడా ప్రతి రంగం ప్రతి వర్గం కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. కాబట్టి తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని రాజయ్య గారు స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. రాజయ్య గారు మనం చూసాం, వాస్తవానికి 2 రోజుల క్రితమే ఇందిరా పార్క్ వేదికగా హైదరాబాద్ నడిబొడ్డున పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా కవాతు చేసిన సందర్భం. 2 ఏళ్లుగా పూర్తిగా నయవంచన చేస్తూ ఉన్నారు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 2 ఏళ్లు పూర్తయినా పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని మహాధర్నా నిర్వహించిన సందర్భం. నిరుద్యోగులు ఆగ్రహం కట్టలు తెచ్చుకున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? 70,000 ఉద్యోగాలు భర్తీ చేశాను, లేకపోతే తల నరుక్కుంటా అంటూ ఈరోజు పత్రికల్లో వచ్చిన కథనాలను ఎట్లా చూడాలి? ఇందులో వాస్తవం ఏంటంటే ఏం చెప్తారు? అబద్ధాలకు పరాకాష్ట.
ఎక్కడ పోయినా గత ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో దేవుని గుడికి పోయి ప్రమాణం చేసినటువంటి ఏ దేవుని గుడికి ఆడిపోతే ఆ దేవుని ఒట్టు పెట్టుకో. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన సమస్య కూడా ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపరీతమైనటువంటి ప్రచారం చేసి వీళ్ళు ఫస్ట్ పేజీ జాకెట్ యాడ్స్ లాగా ఫస్ట్ పేజీలో అన్ని పేపర్లలో యాడ్స్ చేసి 2 సంతకాలు పెట్టి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేది. తొలి సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయినాయి, 3వ సంవత్సరం నడుస్తున్నటువంటిది ఉంది. 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలో కొన్ని నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 1-2 నోటిఫికేషన్లు వేసి ఒక 5,000 ఉద్యోగాలు 7,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు, దాన్ని 70,000 ఉద్యోగాలు అని చెప్పుకుంటూ దానికి మళ్ళీ ఏం చేస్తున్నారు, తల నరుక్కుంటా అని అంటున్నారు. అబద్ధాలకు పరాకాష్ట అన్నట్టు మొత్తం అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వం నడుస్తుంది. ఎన్నికల ముందు నుంచి కూడా వీళ్ళు చెప్పినటువంటి దాని నుంచి ఒకరు నెరవేర్చలేకపోతున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి ఒక్కొక్క అబద్ధాన్ని ఇంకొక అబద్ధానికి లింకు పెడుతూ ఇస్తున్నారు తప్ప ఒక నిజాయితీ, ఒక సత్య ప్రభుత్వం లాగా ఈ పాలన కొనసాగించట్లేదు. అబద్ధాలతోటే నడుస్తున్నటువంటి అంశం. ఇంకొకటి అదే అందులో నిరుద్యోగుల్లో భాగంగానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు చేసి తర్వాత నేరుగా ప్రభుత్వమే జీతాలు ఇస్తా అని కూడా చెప్పినటువంటిది ఉన్నది. అది కూడా ఉత్తుత మాటే చేసినటువంటిది ఉన్నది. వాళ్ళ ఎలక్షన్ల కోసం ఆ మాట ఈ మాట చెప్పి ఇంతవరకు ఆ పని చేయట్లేదు. మొన్నటి వరకు కూడా నిన్న వరకు కూడా అది చేస్తా అన్నటువంటి వాళ్ళు అది చేయలేక ఇటు ఉద్యోగులను నిరుద్యోగులను లేకపోతే నిరుద్యోగులు ఎందుకు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇందిరా పార్క్ దగ్గర ఎందుకు కవాతు చేసినటువంటిది, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు. వాళ్ళని ఇటువంటి ధర్నా కార్యక్రమాలు చేస్తా అంటే ఇంటర్నల్ మీటింగ్లు పెట్టుకున్న, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్న, రకరకాలుగా వేధిస్తున్నటువంటి సమస్యలు. మీరు 70,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ధైర్యంగా చెప్పుకొని ఓట్లాడుకో వేసే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని మీద ఎందుకు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలను పరాకాష్ట అబద్ధాల పరిపాలనలాగా చేయకుండా నిజాలు చెప్తూ వాస్తవిక దృక్పథంతో ఉండి ఒక తెలంగాణని నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా మీ పాలనా విధానాలు ఉండాలి తప్ప ఎన్నికలు వచ్చినప్పుడు ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టుడు, ఇష్టం ఉన్నట్టు అనుడు. మొన్నటి వరకు ఏమన్నారు, బీజేపీకి సంబంధించిన కేంద్రం బాగా సహకరిస్తుంది, నేను 65 సార్లు ఎందుకు ఢిల్లీకి పోయినా అంటే నాకు కేంద్రం అన్ని ఇస్తుంది, ఇస్తలేదని కాదు, ఇంకా కొంచెం చూడాలి అన్నారు. ఇప్పుడు నిన్న వాళ్ళ కిషన్ రెడ్డి బీజేపీని తిడుతున్నటువంటి వీళ్ళు ఒక 65 సార్లు పోయి నాకు కేంద్రం సహకరిస్తుంది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎన్నికలు రాగానే ఉల్టా మాట్లాడుతున్నటువంటిది. అసలు కేంద్రం ఎప్పుడు తెలంగాణకు సహకరించలేదు. ఈ ముఖ్యమంత్రి చెప్పిండు మేము 65 సార్లు పోయింది ఉపయోగపడుతుంది అనేది, కానీ ఏ ఉపయోగం లేదని మళ్ళీ ఈయనే అంటున్నాడు. అంటే ఇది కూడా ఒక అబద్ధం. నిరుద్యోగులకు సంబంధించిన భర్తీ అబద్ధం, ఉద్యోగులకు సంబంధించిన డిఏ కావచ్చు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించింది కావచ్చు, ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రకమైనటువంటి తల నరుక్కుంటా అంటే అదొక క్యాచీ పదంలాగా ఉంటుంది. సోషల్ మీడియాకో ఇతర ఒక మాట చర్చ కోసం ఉపయోగపడే విధంగా తల నరుక్కుంటా అంటే అదేదో చర్చ కోసం చేస్తున్నటువంటిదే ఉంది తప్ప నిజమైనటువంటి పాలన మాత్రం అందించట్లేరు. అబద్ధాల పునాదుల వెళ్ళి పరిపాలన కొనసాగిస్తారు అనేది నిరుద్యోగులు గ్రహించారు, మిగతా సమాజం కూడా గ్రహిస్తున్నటువంటి అంశం ఉంది. పూర్తి స్థాయిలో గ్రహించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వీళ్ళని ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ రాజయ్య గారు, మనం చూసాం అశోక్ నగర్ చౌరస్తాలో, మళ్ళీ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా కవాతు చేస్తున్న సందర్భం, ఇందిరా పార్క్ వద్ద 2 రోజుల క్రితమే భారీ స్థాయిలో ధర్నా జరిగిన సందర్భం. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 ఏళ్లు పూర్తయిపోయింది, తొలి ఏడాదిలో అన్నారు, ఇప్పటి వరకు కూడా పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా కొత్తగా భర్తీ చేయలేరనే అంశం. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, వీటిని నిరుద్యోగులు ఎట్లా చూస్తున్నారంటే ఏం చెప్తారు? ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు చెప్తే, ఎందుకంటే నాకు చదువు సరిగా రాదు కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తే నిరుద్యోగులు వినరు అనే ఉద్దేశంతో అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని తీసుకొని పోయి అధినాయకత్వం రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారు, ఓట్లేస్తారనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ తోటి మరి ప్రమాణం చేయించి మీకు తప్పకుండా ప్రతి సంవత్సరము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ప్రియాంక గాంధీతో కూడా చెప్పించే ప్రయత్నం, అన్ని వెరిసి మళ్ళీ సోనియా గాంధీతో కూడా చెప్పించే ప్రయత్నం చేశారు. ఆ రకంగా నిరుద్యోగులను నిలువెత్తుగా నట్టేట ముంచారు. ఎందుకంటే ఇప్పటి వరకు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యని పరిస్థితి. దానికే తిరగబడి విద్యార్థులు మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నెలల తరబడి సంవత్సరాల తరబడి లైబ్రరీలలో చదువుకుంటూ తల్లిదండ్రులకు భారం అయితే మరి రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. మరి ఆ ఉద్యోగాలలో మీకు రాలేదా అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా విద్యార్థుల నిరుద్యోగులను నిలదీసే పరిస్థితి ఉంటే వాళ్ళకి ఏం చేయాలో తోచక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి విద్యార్థులు వారి ఆత్మకథను చెప్తున్నప్పుడు హృదయం కరిగిపోయే విధంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా నోటిఫికేషన్ ఇవ్వలే, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, దాని ప్రకారం నడుచుకోవడం లేదు. శ్రీధర్ బాబు గారు మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా చేసిన తూతూ మంత్రంగా అసెంబ్లీ మన బట్టి గిట్ట చెప్పినప్పటికీ కూడా ఏది కూడా నెరవేర్తలేదు. ఎక్కడ కూడా ఏ నిరుద్యోగి కూడా ఉద్యోగాలు లేవు. కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ కూడా వాటి మీద కూడా ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఉన్న వాటిని ఊడవీకుడు తప్ప ఎక్కడ కూడా మరి నిరుద్యోగులకు మరి అట్లా లేదు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలలైంది. ఆ రకంగా నిరుద్యోగ భృతి లేదు మొత్తం కూడా. అందుకనే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఎక్కడికక్కడ మరి ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర, తర్వాత ప్రతి అవకాశం ఉన్న దగ్గర మెరుపు సమ్మెలో లేకపోతే ధర్నాలో రాస్తారోకలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిరుద్యోగులకు వ్యతిరేకమని తేలిపోయింది. నిరుద్యోగులందరూ కలిసి మరి ఒక్కసారిగా ఉవ్వెత్తున దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు చెప్తున్నారు. వాళ్ళందరూ తిరగబడేది ఉంటే అసెంబ్లీ మీద తిరగబడ్డా, సచివాలయం మీద తిరగబడ్డా, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్ప కూలిపోద్దని చెప్పేసి అనేక సంఘటనలు దేశంలో ఇతర దేశాలలో కూడా ఉన్నాయి, నేపాల్ లాంటి దేశాల్లో. సో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితి కొని తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఉద్యోగులకు నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఉద్యోగాలు మాత్రం కల్పించిన భరోసా మాత్రం ఇవ్వలేకపోయిండు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా నిరుద్యోగులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి వారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా చూసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి అవకాశం ఉందని చెప్తాను. ఎస్, మనం చూస్తా ఉన్నాం మున్సిపల్ ఎన్నికల్లో నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రాజయ్య గారు చెప్తా ఉన్నారు. గతంలో అనేక రకాల హామీలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి భరోసా కల్పించి పూర్తిగా నయవంచన చేశారు. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఈ ప్రజాక్షేత్రంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టేందుకు వారంతా కూడా సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని ఈ సందర్భంగా రాజయ్య గారు చెప్తున్న పరిస్థితిని మనం విజయ్ గారు మరొక కీలకమైన అంశం కనిపిస్తుంది. ఓవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతోంది. 2 ఏళ్ల పరిపాలనలో తీసుకున్న ప్రతికూలమైన నిర్ణయాల నేపథ్యంలోనే ప్రభుత్వ ఆదాయాలన్నీ పడిపోతున్నాయనే అంశం ఓవైపు తెలంగాణలోని ప్రజలందరినీ కూడా ఆందోళన గురి చేస్తూ ఉంటే, మరోవైపు దాదాపు కొత్తగా మరో 9,000 కోట్ల రూపాయల అప్పు తీసుకోబోతోంది ప్రభుత్వం అనే అంశం కనిపిస్తోంది. ఈ ఏడాదిలో వాస్తవానికి 80,000కు ఈ ఒక్క ఏడాదిలోనే 80,000 కోట్లకు పైగా అప్పులు తీసుకుంటున్నారనే అంశం ఎట్లా చూడాలి? ఓవరాల్గా ఈ అప్పుల వ్యవహారాన్ని, తెలంగాణ ప్రజలపై మోపుతున్న భారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంచనాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు బడ్జెట్ పెట్టి ఆ రకమైనటువంటి రాబడులు ఆదాయం రాకపోయేసరికి అప్పుల మీద ఎక్కువ పడుతుంది. అప్పులు ఇంత తీసుకోవచ్చు, మన ఎఫ్ఆర్బిఎం పరిధి దీని లిమిట్ మనం 54,000 కోట్లు తీసుకుంటాం అనేది ఈ సంవత్సరం పెట్టుకున్నారు బడ్జెట్లో. ఈ 54,000 కోట్లు నవంబర్ అక్టోబర్ వరకే అయిపోయి చేసేసుకున్నారు. చేసుకొని మళ్ళీ అదనంగా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి మళ్ళీ పెట్టుకుంటే 60,000 కోట్లు దాటిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 9,000 కోట్లు. ఈ 9,000 కోట్లు కూడా రకరకాల రూపంలో బాండ్లు ఇచ్చి ఆర్బీఐ దగ్గర తీసుకుని 27 ఏళ్ల కోసం కోసం పెట్టి సంవత్సరము మీరు 80,000 కోట్ల చిల్లర దాటిపోయింది అప్పు. అంటే మీరు ఎఫ్ఆర్బిఎం పరిధి ఆర్థిక క్రమశిక్షణ ఇక్కడ ఉండటం లేదు. కేవలం అన్ని బడ్జెట్కి సంబంధించినటువంటి రుణాలు తీసుకొని రాష్ట్రాన్ని అప్పుల ఒక సంవత్సరంలోనే 80,000 మీరు పెట్టుకున్న దానికంటే ఎంత ఇప్పటికే 122% అయిపోయింది. ఈ 9,000 కూడా కలిస్తే ఎంత పర్సెంట్ పడుతుంది మీరు తీసుకున్న దానికంటే ఎంత పర్సెంటేజ్ ఆ లక్ష్యం పెట్టుకున్న దానికంటే?
పెంచుకోలేకపోతున్నారు. మీరు ఆదాయ దానికి సంబంధించిన విధి విధానాలు మీరు అగ్రికల్చరే కావచ్చు, అదేవిధంగా ఉత్పత్తి రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేకపోతున్నారు. ఆదాయం ప్రభుత్వం తగ్గిపోతుంటే మొత్తం రుణాల మీదనే పడ్డారు. ఈ ఆదాయం ఎందుకు తగ్గిపోయింది? మీరు అనుసరించినటువంటి రియల్ ఎస్టేట్ విషయంలో మీరు అనుసరించిన మొదటి ఏడాది నుంచి ఒక హైడ్రా తీసుకొచ్చి ఒక భయోత్పాతం క్రియేట్ చేయడం, ఇన్వెస్టర్స్ బెదిరించి ఎల్ఎన్టీ లాంటి వాళ్ళని కూడా బెదిరించి పంపించడం, ఇట్లాంటి వాళ్ళందరినీ పంపించేసరికి ఇన్వెస్టర్స్ ఎవరు వస్తలేరు. ప్రజల్లో ఉద్యోగ కల్పన జరగట్లేదు, కొనుగోలు శక్తి పడిపోయేసరికి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం మొత్తం పడిపోతున్నటువంటిది ఉన్నది. దానికి తోడు ఖర్చులు విపరీతంగా, వీళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కూడా మళ్ళీ ప్రజలకు ఏమైనా రైతు బంధో ఇట్లాంటివి వేస్తే ప్రజలు దాని ప్రొడక్షన్ రూపంలో ఉండదు. వీళ్ళు బిల్లులు చెల్లించుకోవడానికి, ఇలా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించుకోవడానికి, వీళ్ళ సొంత అవసరాల కోసం చెల్లించుకుంటున్నటువంటి దానికోసమే అప్పు చేస్తుంది కనిపించింది. ఒక్కటి మేజర్ కార్యక్రమం అయితే చేయలే కదా. వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నటువంటి మూసీ ఫ్రంట్ ఏదో చేద్దామంటే అది ముందరనే పడతలేరు, వాది కూడా వెనక్కిపోతున్నటువంటి. అది కూడా ఒక పెద్ద కార్యక్రమం. దాదాపు ఈ సంవత్సరం 80,000 కోట్లు, పోయిన సంవత్సరం ఇంకా మొత్తం 2-2.5 లక్షల కోట్లు అప్పు చేసినటువంటిది వచ్చిన దగ్గర నుంచి ఒక్కటి మేజర్ అభివృద్ధి కార్యక్రమం చూపించలేదు. ఒక్కటి ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమం అందించలేదు, అందుకు ఆదాయం పెరగట్లేదు, మొత్తం అప్పుల మీదనే ఆధారపడే విధంగా చెప్తున్నటువంటిది. ఆర్థిక సర్వే చెప్పినట్టు కూడా మీరు ఓన్ రెవెన్యూస్ 2023 వరకు బాగానే పెరుగుతున్నాయి. ఇప్పుడు ఓన్ రెవెన్యూస్ పెరగకనే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకని ఒక విధానాలే మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి ప్రజలకు కొనుగోలు శక్తి లేనటువంటి విధానాల వల్లనే మొత్తం కునారిల్లిపోతుంది అనేది ఆర్థిక వ్యవస్థని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ రాజా గారు, మనం చూసాం కేసీఆర్ గారి హయాంలో రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచిన సందర్భం చూసాం. సంక్షేమం అభివృద్ధి రెండు కూడా దూసుకెళ్లిన సందర్భం మనం చూసాం. కానీ 2 ఏళ్ల పాలనలో పూర్తిగా ఓవైపు ఆదాయాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి, మరోవైపు అప్పుల భారం పెరిగిపోతున్న పరిస్థితి. చివరికి రైతు బంధు కూడా దాదాపు 3 కార్లు ఎగ్గొట్టారని రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. మరి ఈ అప్పు ఏం చేస్తున్నట్టు, అప్పుల భారం పెరుగుతున్న ఈ భారం ఏదైతుందో తెలంగాణకు ఎలాంటి ప్రమాదంగా మనం భావించాల్సిన అవసరం ఉంది? కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో పార్లమెంట్లో మరి రఘునందన్ అడిగిన ప్రశ్నకు నీతి యోగ్ చెప్పిన సమాధానం, మిగతా విషయాలన్నీ చూస్తే 10 ఏళ్లలో 2,70,000 వరకు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల 70-80 కోట్ల వరకు ఇప్పటికే అప్పు చేసిన సందర్భం మనకు కనబడుతూ ఉన్నది. కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చి తెలంగాణ సంపదను సృష్టించడు. దాదాపు 4,35,000 కోట్ల రూపాయల ఆస్తులను సమకూర్చడం జరిగింది. అప్పు తీసుకొచ్చిన ప్రతి పైసా కూడా మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, జిల్లాలలో మెడికల్ కళాశాలలు కావచ్చు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కావచ్చు, సీతారామ ప్రాజెక్టులు కావచ్చు, సాగునీటి రంగానికి అతి ప్రాధాన్యత ఇచ్చి దాదాపు మరి ఈరోజు 3.5 కాదు 3,80,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని దేశంలోనే నెంబర్ 1గా అన్నపూర్ణగా తెలంగాణ తీర్చిది. ఆ రకంగా నెంబర్ 1 అయిండు. భారతదేశంలో ఎక్కడ లేని రెసిడెన్షియల్ పాఠశాలలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి దాదాపు 1000కి పైన రెసిడెన్షియల్ పాఠశాలలు సృష్టించే విద్యావంతులను తయారు చేసే కార్యక్రమం. అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాన్ని పెంచి చెరువుల కుంటలను మరమ్మతు చేసి ఆ రకంగా వెళ్ళడం, అన్ని జిల్లాలలో మెడికల్ కళాశాలలు కట్టడమే కాకుండా జిల్లా కలెక్టరేట్ కట్టేసి ఈరోజు గొప్పగా ప్రతి పైసా కూడా మరి ప్రజా జీవితంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? రేవంత్ రెడ్డి అప్పు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి కప్పం కడతా ఉన్నాడు నెలకి. ఆయన ముఖ్యమంత్రిని కాపాడుకోవడం కోసం మరి రాహుల్ గాంధీ కప్పం కట్టడమే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఎలక్షన్లు అయినప్పుడు పోయి అక్కడ రేవంత్ రెడ్డి పెట్టే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, జాతీయ పార్టీకి ఏటీఎంగా మారింది. రేవంత్ రెడ్డి పదవి కాపాడాలంటే తప్పకుండా మరి డబ్బులు కట్టే పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో మీరన్నట్టు రైతు సంక్షేమం కోసం, రైతు రుణమాఫీ చేయడమో, రైతు భరోసా కోసం, రైతు బంధువులు లాంటి పథకాలు ఏర్పాటు చేయడమో, కొత్త ప్రాజెక్టులు కట్టి
వనరులు ఇంకా రకరకాలుగా ఇప్పటికి రెసిడెన్షియల్ పార్టీస్ ఇన్ని ఉన్నాయి, పర్మనెంట్ భవనాలు లేవు. ఆ భవన నిర్మాణం కోసం ఆ డబ్బులు వాడడము, అట్లాంటిది కాకుండా ఆ పైసలు తీసుకొచ్చి హైడ్రా పేరుతో కట్టినవి కూలగొట్టడానికి, అదేవిధంగా మూసీ ప్రక్షాళనలతో ఇప్పటివరకు ఉన్నాను అప్పుడు పర్మిషన్లు ఇచ్చింది, ఇప్పుడు కూలగొట్టడానికి, అదేవిధంగా ఏదంటే కన్స్ట్రక్షన్ కట్టమే లేదు, ఏమంటారు కూలిపోయిన కనీసం మరమ్మతులు, కనీసం కాళేశ్వరం మరమ్మతు చేయాలని, ఎస్ఎల్బీసీని మళ్ళీ పనులు ప్రారంభించాలని కానీ, పెదవాగు పనులు మొదలు పెట్టాలని కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి అది 10-15% పని ఉంది, అవి చేయాలని కానీ, ఎక్కడ కూడా మిగిలిన పనులు చేస్తే ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అని చెప్పేసి ఆ పనులను ఇప్పటికీ పడావు బట్టి అట్లాగే శిథిలావస్థకు తీరే పరిస్థితి చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా కన్స్ట్రక్టివ్ బేస్గా ఒక్క పని కూడా చేయలేదు. ప్రజాసంఖ్య పొడి తీసుకొచ్చి సంక్షేమాలకు 2000 పెన్షన్ 4000 అన్న చేస్తాడా, వికలాంగులకు 6000 పెన్షన్ అన్న చేస్తాడా, అదేవిధంగా రైతు భరోసా పేరు మీద మరి ఎకరాకు 12,000 అన్నవన్నా సరిగ్గిస్తాడా? అంటే ఏ దానికి కూడా ఆ డబ్బులు తీసుకొచ్చినప్పు కాకుండా మరి జల్సాలకు, ఫుట్బాల్ ఆటలకు, విదేశీ పర్యటనలకు, రాహుల్ గాంధీ కప్పానికి, తర్వాత వారు హెలికాప్టర్ల మంత్రులు సైతం అటు ఇటు తిరగడానికి, పెళ్లి సందర్భంలో పాల్గొనడానికి, ఇలాంటి వాడికి వాడుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా అప్పు తీసుకొచ్చి ఈ పని మొదలు పెట్టడం అనేది ఒక్కడు కూడా లేదు. అది అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఎక్కడ ఇటుక పేర్చింది లేదు, మట్టి తీసింది లేదు. ఆ రకంగా ఈరోజు ఏదంటే ఒక్కటి అన్ని రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో ఆఖరిలో ఉన్నది అభివృద్ధి సంక్షేమంలో అంటే ఇవాళ రేవంత్ ప్రభుత్వం. అప్పులలో మాత్రం ముందుకెళ్ళిపోతా ఉన్నాడు, అభివృద్ధిలో మాత్రం వెనుకపోతా ఉన్నాడు. ఇది రేవంత్ ప్రభుత్వం. ఎస్, మనం చూస్తా ఉన్నామా కేసీఆర్ గారి పరిపాలనలో 10 ఏళ్ల పాటు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి వంటి కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే, జిల్లా కలెక్టరేట్ల వంటి నిర్మాణం జరిగితే, ఇప్పుడు కేవలం తీసుకొస్తున్న అప్పులు కావచ్చు, పూర్తిగా సంపద పడిపోతున్న ఈ నేపథ్యంలో పూర్తిగా ఇవన్నీ కూడా ఢిల్లీకి కప్పం కట్టడానికి, దీంతోపాటు కాంట్రాక్టుల బిల్లులు చెల్లించుకోవడానికి తప్ప ఎక్కడా కూడా ఒక్క పైసా పని చేసింది లేదని చెప్పి రాజయ్య గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజం వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉంది. ఇప్పటికీ అప్పుల భారాన్ని పెంచుతూ ఉన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 80,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్న కూడా ఒక్క ఇటుక కూడా పేర్చని వైనాన్ని తెలంగాణ సమాజం తప్పకుండా గమనిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో దీనికి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని రాజయ్య గారు అలాగే విజయ్ గారు కూడా చెప్తున్న అంశాలు మనం ఇప్పటివరకు చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజయ్య గారు అలాగే విజయ్ గారు చర్చలు పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.